పరమ తండ్రిని ఆరాధించడానికి వినయ భయభక్తులతో ఆయన పాద సన్నిధికి చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నానండి. రోమపత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కాదు కనుక పాపము మీద ప్రభుత్వం చేయదు. అట్లయితే ఎడలా కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారు కామని పాపము చేయదమా? అదన్నిటికీ కూడదు. క్రైస్తవులు కృపకు లోనైనటువంటి వారు, ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారు కాదు. ధర్మశాస్త్రానికి లోనైన వారు కాదు కాబట్టి వారి కృపకే లోనైన వారు కనుక పాపము క్రైస్తవుల మీద ప్రభుత్వము చేయటానికి వీలేదు. ఎందుచేస్తున్నాం అంటే, క్రీస్తు ప్రభు ధర్మశాస్త్రాలంతటినీ నెరవేర్చి దాన్ని శిలువలో కొట్టివేసినట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఎలాగో అని మనం ఆలోచన చేస్తే, ధర్మశాస్త్రం అంతటినీ ఆయన నెరవేర్చారు కనుక ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? ఆయనలోనే ఉంది. ధర్మశాస్త్రం అంతా ఎక్కడ ఉందండి? ఆయనలో. అందుచేత కొలస్సీలకు రాసిన పత్రికలో రెండో అధ్యాయం 13 నుంచి 15 వచనాలు కలిపేశాడు. ఆ భాగాన్ని మనం చూస్తే, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందకపోవటం వలనను మీరు మృదులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి. ఏది ఆ పత్రము? ఏదండి ఆ పత్రం? ఏది? క్రీస్తు ప్రభు యొక్క శరీరం. ధర్మశాస్త్రం అంతటినీ క్రీస్తు ప్రభు నెరవేర్చారు. వాస్తవానికి ఈ సిలువకు కొట్టింది ధర్మశాస్త్రాన్ని సిలువ కొట్టలేదు. దేని సిలువ కొట్టారు? క్రీస్తు శరీరాన్ని కొట్టారు. క్రీస్తు శరీరాన్ని సిలువకు మేకులతో కొట్టారు అని అంటే, ఇప్పుడు ధర్మశాస్త్రం ఎక్కడ ఉంది? ధర్మశాస్త్రం అంతటిని ఆయన నెరవేర్చేశారు కనుక ధర్మశాస్త్రం అంతా ఆయన శరీరంలోనే ఉంది. కనుక ఆయన శరీరాన్ని దేనితో పోలుస్తున్నాడు? ఒక పత్రంతో పోలుస్తున్నాడు. మన మీద రుణముగాను మనకు విరోధముగాను లేన పత్రము మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాడు. ధర్మశాస్త్రం కింద జీవించేటటువంటి పరిస్థితులు లేవు. ధర్మశాస్త్రం కింద జీవించేటటువంటి పరిస్థితులు లేవు. అంచేత దాని సిలువలో ఏం చేశాడు అన్నమాట? ఏం చేశాడు? కొట్టివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంచేత ఇక్కడ ఏమంటాడు? కృపకే గాని ధర్మశాస్త్రములకు లోనైన వారము కాము. మనం ధర్మశాస్త్రములకు లోనైన వారము కాము కాబట్టి పాపము మన మీద ప్రభుత్వము చేయదు.
అట్లయిన కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపము చేయదమా? ధర్మశాస్త్రానికి లోనగు వారము కాము అని పాపము చేయదమా? అంటే పాపం అంటే ఏది తెలియజేసింది? ధర్మశాస్త్రం తెలియజేసింది. పాపం అంటే ఏంటో ధర్మశాస్త్రం తెలియజేసింది. చూడండి 7వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసాం. కాబట్టి ఏమందము? ధర్మశాస్త్రము పాపమైన అట్లా రాదు, ధర్మశాస్త్రం వల్లనే కానీ పాపం అనగా ఎట్టిదో నాకు తెలియకపో. అంటే పాపం అంటే ఏంటో ధర్మశాస్త్రం తెలియజేస్తుంది. పాపం అంటే ఏంటో ధర్మశాస్త్రం తెలియజేసింది. అంచేత కృపకై గాని ధర్మశాస్త్రమునకు లోనగు వారము కామని పాపం చేయదుమా? అలా కృప ఎందుకు మనకు అనుగ్రహించబడింది? ఎందుకు అనుగ్రహించబడింది చెప్పలేదా? 5వ అధ్యాయం 20-21 వచనాలు మనం చూస్తే పాపం ఎక్కడ విస్తరించానో అక్కడ కృప అపరిమితముగా విస్తరించాను. పాపం ఎక్కడ విస్తరించానో కృప అక్కడ అపరిమితముగా విస్తరించాను. ఎందుకు? ఎందుకు? పాపము నుంచి మనను విడిపించడానికి. అంచేత 6వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడు? అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుదుమా? అట్లా రాదు. ఇప్పుడు కృప విస్తరించడం వల్ల ఏంటి ప్రయోజనం? మన పాపమందే నిల్చుంటే కృప విస్తరించడం వల్ల మనకేంటి ప్రయోజనం? ప్రయోజనం లేదు. అంచేత మనం కృప చేత ఏమయ్యాము? పాపం నుంచి విడుదల పొందాం. ఆ కృపను బట్టి క్రీస్తు ప్రభు యొక్క రక్తం మన ప్రతి పాపాన్ని కడిగి వేసింది. ఆ కృపను బట్టి మనమేమయ్యాము? పాపం విషయంలో చనిపోయాం. పాపం విషయంలో ఏమయ్యామండి? చనిపోయే భాగ్యం మనకు దొరికింది. ఇక పాపంతో మనకు పని లేదు. అంతరంగ అవయవాల్లో కానీ బాహ్య శరీరక అవయవాల్లో కానీ ఇక పాపంతో మనకు సంబంధం లేదు. ఏం చేస్తుందంటే మనం పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీద దానిలో ఎలాగో జీవించడము, ఆ విధమైనటువంటి సహాయాన్ని మనకు అందించింది ఏది అని అంటే కృప. ఆ విధమైనటువంటి సహాయాన్ని మనకు అందించింది ఏదండి? కృప. మీరు అర్థమవుతుందా? అంచేత కృప ఏం చేసింది అని అంటే ధర్మశాస్త్రము నుంచి మనను విడుదల చేసింది. 2 పాపము నుంచి మనను విడుదల చేసింది. క్రీస్తు రక్తం మన మీద ప్రోక్షింపబడేటట్లుగా, క్రీస్తు రక్తం మన ప్రతి పాపాన్ని కడిగేసేటట్లుగా మనకు సహాయం చేసింది. అంచేత గలతీ పత్రికలో మనం చూసాం. అయినప్పటికీ ఒకసారి నేను చదివి వినిపిస్తానండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. మీలో ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. ధర్మశాస్త్రం వలన నీతిమంతులని తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తులో నుంచి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు. కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. క్రీస్తులో నుంచి వేరై కృపలో నుంచి తొలగిపోయిన తర్వాత ఇక పాప క్షమాపణ పొందడానికి కానీ, పాపాల నుంచి విడుదల పొందడానికి కానీ నీకు ఎటువంటి అవకాశం లేదు. ఎటువంటి అవకాశం లేదు. అంటే ధర్మశాస్త్రము మొత్తం ఆజ్ఞలన్నీ నెరవేర్చగలిగితే నీతిమంతులే. కానీ నెరవేర్చడం కష్టం. నెరవేర్చడానికి మానవులు ఆసక్తిలో ఉన్నారు కనుక నెరవేర్చడానికి వారి యొక్క సామర్థ్యం సరిపోవట్లేదు కనుక ఏమైంది? ఆ ఆజ్ఞలు అలా ఉండిపోయాయి. ఆ ఆజ్ఞలు నెరవేర్చలేనప్పుడు మనిషి ఎలా ఉండిపోయాడు? పాపిగానే మిగిలిపోయాడు. అంచేత క్రీస్తులో నుంచి వేరు చేయబడిన వారు, కృపలో నుంచి తొలగిపోయిన వారు ఇక పాపం నుంచి విడుదల పొందడానికి అవకాశం లేదు. పాపం నుంచి విడుదల పొందడానికి అవకాశం లేదు. అందుచేత 16వ వచనానికి వస్తే అక్కడ అంటాడు, లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొనులో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ
నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడతారో దానికే దాసులవుతారని మీరు ఎరుగరా? క్రీస్తును ఈ లోకానికి పంపించడం ద్వారా, క్రీస్తు మీద లోక పాపాలన్నీ మోపుడు ద్వారా క్రీస్తు శరీరమందు పాపానికి శిక్ష విధించడం ద్వారా మానవ ప్రాణానికి విమోచన క్రైధనంగా క్రీస్తు ప్రభు యొక్క ప్రాణాన్ని అర్పించడం ద్వారా ఆయన ఏం చేశాడు అన్నమాట? పాపము నుంచి తద్వారా వచ్చేటటువంటి శిక్ష అయినటువంటి మరణము నుంచి మనల్ని సంపూర్ణంగా విడుదల చేశాడు. విడుదల చేసి ఏం చేశారు ఆయన? మనకే వదిలేశారు విషయాన్ని. మనకే వదిలేశారు. ఎలాగూ లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో, లోబడటానికి దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో అంటే ఏం చేశాడు అన్నమాట? స్వాతంత్ర్యాన్ని ఇచ్చేశాడు. నిర్బంధించి నిన్ను పాపం చేయకుండా ఆపాల్సినటువంటి అవసరం దేవునికి ఏమీ లేదు. ఆది నుంచి కూడా విధానం ఏంటి అనేటటువంటిది చెప్పేశాడు. ఆది నుంచి కూడా విధానం ఏంటి అనేది చెప్పేశాడు. దేవుని పోలికలో మానవుడు చేయబడ్డాడు. దేవుని పోలికలో మానవుడు చేయబడితే దేవుడు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు కలిగినటువంటి వాడు. ఏమైనా చేయడానికి ఆయనకు స్వేచ్ఛ ఉంది, స్వాతంత్ర్యం ఉంది. కనుక తన పోలికలో చేయబడినటువంటి మానవుని కూడా ఏం చేశాడు? అదే స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు ఇచ్చేశాడు. ఈ విషయాన్ని ఎలాంటి మనుషులు కొంతమంది ఏమని అడుగుతారంటే, ఏదైనా తోటలో ఆ మంచి చెడు తెలుగునిచ్చేటటువంటి వృక్ష ఫలాలు తినేటప్పుడు దేవుడు ఆపొచ్చు కదా, ఎందుకు ఆపుతాడు? నీ ఇష్టానికి విరుద్ధంగా ఏం చేయడు. నీ ఇష్టానికి విరుద్ధంగా దేవుడు ఏమి నీ జీవితంలో చేయడు. నువ్వు రావాలంటే ఇప్పుడు వస్తావు, మాట్లాడాలనుకుంటే నీ పని మీదకి పోతావు. నీ ఇష్టానికి వదిలేశాడు. ఆ తర్వాత పర్యవసానం ఏంటి అనేది ఆయన చూసుకుంటాడు. ఆరాధన లెక్కొట్టేటి ద్వారా, వాక్యానికి లోబడకపోవటం ద్వారా, సంఘముతో కలిసి నడవకపోవటం ద్వారా, దేవుని యొక్క పరిపాలనలో సహకరించకపోవడం ద్వారా మనం ఏ విషయాలైతే దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమిస్తూ ఉన్నామో ఆ అతిక్రమించిన దానికి తగిన ఏం చేయాలో, ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వాలో ఆయన చూసుకుంటాడు. అంచేత ఆయన స్వాతంత్ర్యం కలిగిన వాడు కనుక ఆయన పోలికలో సృష్టించబడినటువంటి మానవుని కూడా ఏం చేశాడు? స్వాతంత్ర్యంగానే విడిచిపెట్టేశాడు. కనుక ఆ స్వాతంత్ర్యాన్ని మనం సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండాలి. అంచేత ఏమంటాడు? లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా ఆపగించుకుందరో మీ ఇష్టం. ఎవరి ఇష్టం? మీ ఇష్టం. చేసేటటువంటి పాపాలు, దోషాలు, అపరాధాలు మానిపించేస్తే వస్తాను అంటాడు. ఎవరు మానిపించాలి? దేవుడు మానిపించాలా? నువ్వు ఆడే అబద్ధాలు దేవుడు మానిపించాలా? నువ్వు చేసే మోసాన్ని దేవుడు మానిపించాలా? దేవుడికి సంబంధం లేదు. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరో మీ ఇష్టం. రావాలంటే రావచ్చు, మానేయాలంటే మానేయచ్చు, ఉండాలంటే ఉండొచ్చు, మధ్యలో లేచి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. మానవుని యొక్క స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను అడ్డుకునేవాడు కాదు దేవుడు. అంచేతనే ఏదైనా తోటలో ఆదాముకు ఆజ్ఞాపిస్తూ కూడా ఏం చెప్పాడు? 2వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలుగునిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఏమన్నాడు దేవుడు?
మాట్లాడుతూ ఆదాముతో ఏమన్నారండి ఆయన? మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, తినవద్దు అనలేదు. అది నీ ఇష్టం. తినవలసినవి తిను, నిరభ్యంతరంగా తినవచ్చు. పై మాటలో చెప్తున్నాడు 16వ వచనంలో. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. కానీ అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. తినవద్దు అంటలేదు, తినకూడదు. తింటావా మాంతావా నీ ఇష్టం. తినకపోతే ఏం జరుగుద్ది? దేవుడితో కలిసిమెలిసి ఉంటాను. తింటే ఏం జరుగుద్ది అండి? తినకపోతే ఏం జరుగుద్ది? దేవుడితో కలిసిమెలిసి ఉంటాం. కానీ తిన్నావనుకో నువ్వు నిశ్చయంగా చేస్తావు. నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చేదవని నరునికి ఆజ్ఞాపించి ఫలితం ఏంటో చెప్పేశాడు. తినకూడదు అన్నాడు, తినవద్దు నేను ఆజ్ఞాపించలేదు. నువ్వు తిన్నావు అనుకో చేస్తావు. దేవుడు సజీవుడు. మృతుడైనటువంటి వారితో దేవుడు సహవాసం చేయడం ఒక సమస్య. ఆపి మృతుడు చచ్చినవాడు. పెసిపత్రి 2వ అధ్యాయం 1వ వచనం మనకు తెలుసు. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వాడు ఉండగా. పాపం చేసే వాక్యానికి విరుద్ధంగా పాపం చేసే ప్రతివాడు దేవుడి దృష్టిలో చచ్చినవాడు. సరైన విశ్వాసం లేదు, సరైన మారు మనసు లేదు, జీవోత్సవంలో తిరుగుతుంటాడు. దేవుని దృష్టిలో ఎవరన్నమాట? జీవిస్తూ ఉన్నటువంటి సేవ, జీవోత్సవం. ఆడవారైన మగవారైన వస్తుంటారు, కూర్చుంటారు, పోతుంటారు. కానీ వాక్యానుసారమైనటువంటి జీవన విధానం కనిపించదు. దేవుని దృష్టికి ఎవరన్నమాట? దేవుని దృష్టికి మీరు అర్థమవుతుందా? కనుక ఇప్పుడు నేను ఎలా ఉన్నాను? నన్ను నేను పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత నా మీద. మీరు ఎలా ఉన్నారు? మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాల్సినటువంటి అవసరత. ప్రకటనకి వెళ్దామనుకోండి, దానికి సమాంతరమైనటువంటి ఒక మాట మనకు కనిపిస్తుంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సార్దిస్లో ఉన్నటువంటి సంఘపు దూతకు ఎలా రాస్తున్నాడు? 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వేం చేస్తున్నావో నాకు తెలుసు, ఎక్కడికి వెళుతున్నావో నాకు తెలుసు. నీ క్రియలను నేను ఎరుగుదును. నేను చూస్తూ ఉన్నటువంటి వాడిని, నిన్ను పరిశీలిస్తున్నటువంటి వాడిని. అందుచేత నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీ మృతులవే, చచ్చిన వాడవే. నువ్వు బ్రతికున్నావు అన్న పేరు మాత్రమే ఉంది. ఏం చేస్తున్నావు? ఎంత తింటున్నావు. ఆ తిండి కోసం పనికి పోతున్నాం, అలా తెచ్చుకుంటున్నాం, అలా తింటున్నాం, మళ్ళీ పనికి పోతున్నాం, తెచ్చుకుంటున్నాం, తింటున్నాం. ఇక తిరిగి తెచ్చుకున్నంత మాత్రం నువ్వు బ్రతుకున్న వాడి కింద నేను లెక్కించను. నువ్వు ఆ దృష్టిలో నీవు చచ్చిన. ఏం చేస్తానంటే నీ క్రియ నాకు తెలుసు. నీ క్రియల్లో ఉన్నదంతా పాపమే, దోషమే, అపరాధమే. నీ జీవన విధానంలో నా వాక్యం నెరవేర్చబట్టలేదు. నేను చెప్పిన మాటకు నీవు విధేయత చూపించట్లేదు. కాబట్టి నువ్వు బ్రతుకున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు బ్రతుకులే. అంచేత అవకాశాన్ని ఎవరికి ఇచ్చేశాడు? నాకే ఇచ్చేశాడు. అవకాశాన్ని ఎవరికి ఇచ్చేశాడు? మనలో ప్రతి ఒక్కరికి ఇచ్చేశాడు. లోబడటానికి దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో మీ ఇష్టం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఏం చేస్తుంటారంటే చాలా సింపుల్గా మాట్లాడేస్తూ ఉంటారండి. చాలా సింపుల్గా మాట్లాడేస్తూ ఉంటారు. ఏవో సాకులు చెప్పేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, ఏవో సందేశం ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ దేవునికి వాటితో పని లేదు. దేవునికి వాటితోటి పని లేదు.
ఆయన మాటను పెట్టలేదు, ఆయన ఆజ్ఞకు నువ్వు లోబట్టలేదు, ఆయన వాక్యం నీ జీవన విధానంలో నెరవేర్చబట్టలేదు. మీకు అర్థమవుతుందా? అంచేత ఏమంటాడు అనంటే, లోబడ్డకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకున్నారో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడదురో దానికి దాసులగుదరని మీరు ఎరుగరా? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దేనికి లోబడతావు? నువ్వు చచ్చేటట్లుగా పాపానికి లోబడతావా? దేవుడు మాట వెనకపోవడమే పాపం. నువ్వు అలా ఏదో ఆలోచించవలసినటువంటి అవసరం లేదు. బాబు ఎలా చెయ్యని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, తన కుమారుడిగా కుమార్తెగా నిన్ను ప్రేమించి ఎలా నడుచుకో, ఎలా చెయ్యని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు, దాన్ని నువ్వు జవదాటినప్పుడు, దాన్ని అతిక్రమించినప్పుడు, నీవు అలా నడుచుకున్నప్పుడు నీవు పాపివి. పాపివి అని అంటే నువ్వు చచ్చినవాడు, నేను చచ్చినవాడు. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. చచ్చిన వారితో సహవాసం చేయడం, నువ్వు పాప జీవితాన్ని కొనసాగిస్తూ దేవుని మాటకు లోబడకుండా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ ఇక్కడికి వచ్చేసి తండ్రి అన్నాం అనుకో, అంతేనా? ఆయన అంగీకరిస్తాడా? నేను నీకు తండ్రిని కాదు, నువ్వు నాకు కుమారుడి. అలాగే సహోదరులు ఎవరైనా పాప జీవితం నుంచి బయటపడకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా తండ్రి అని ప్రార్థన చేయడానికి కూరుకున్నారనుకోండి, ఆయన తండ్రి ఎవడు, నీవు ఆయనకు కుమార్తెవు అయ్యే అవకాశం లేదు. మీకు అర్థమవుతుందా? దేవుడిచ్చినటువంటి ఆ స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా మనం జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎంతవరకు సద్వినియోగపరచుకుంటున్నామో చూడండి, ఒకసారి ఆలోచించండి. అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ, నువ్వు పాపం చేస్తూ ఉన్నట్లయితే నువ్వు చచ్చినవాడు, నువ్వు చనిపోతావు. దేవుని దృష్టిలో చచ్చిన వాడి కింద అక్కడ ఏమంటాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. నీ క్రియలను నేను పరిశీలిస్తూ ఉంటే నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, నువ్వు బ్రతుకున్నావన్న పేరు మాత్రమే ఉన్నది. నా దృష్టిలో ఎవరు నీకు చచ్చినవాడు, చచ్చినవాడు. కానీ ఎలాంటి క్రియలు మనం చేస్తూ ఉన్నాం? ఎలాగ దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపిస్తూ ఉన్నా, ఎలాగ దేవుని యొక్క మాటకు లోబడుతూ ఉన్నా, మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరత ఉంది. చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే. విధేయత అంటే దేనికి? దేవుని వాక్యానికి విధేయత, దేవుడు చెప్పిన మాటకు విధేయత. దేవుడు చెప్పిన మాటకు ఏం చేయాలి? విధేయత చూపించాలి. నా కొడుకు నేను గీసిన గీత దాటడు, నా కూతురు నేను గీసిన గీత దాటదు. ఆల్ రైట్, మంచిది, చాలా చక్కగా పెంచావు. మరి నీ పరమ తండ్రి విషయంలో నీ బ్రతుకేంటి? నీ కొడుకు నీ కూతురు నువ్వు గీసిన గీత దాటరు, నువ్వు చెప్పిన మాట మేరలు, మంచిదే, బాగానే పెంచావు. మరి నీ పరమ తండ్రికి నీవు కుమారుడివి కుమార్తెవు కనుక మరి దేవుడి మాట విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ కుమారుడు నీ కుమార్తె నీ చెప్పి చేతల్లో ఉండాలి. నువ్వు చెప్పిన మాటలు వాళ్ళు జవదాటకూడదు, మంచిదే. మరి పరలోకపు తండ్రి కూడా నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త కూడా అదే ఆశిస్తారు కదా. నువ్వు పాపంలో మగ్గిపోతూ ఉన్నప్పుడు నీ పాపం నుంచి నిన్ను విడుదల చేయడానికి తన అద్వితీయ కుమారుని నీ లోకానికి పంపించి నీ పాపం ఆయన మీద మోపి నీ పాప శిక్ష ఆయనకు విధింపచేసి నేను పాపం నుంచి విడుదల చేసినటువంటి దేవుడు, నీవు కూడా దేవునికి తండ్రికి ఆ మా తండ్రి మాటకు లోబడాలని ఆయన కోరుకుంటాడు కదా.
కోరుకుంటాడా? మరి లోపడుతున్నామా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాపానికి లోబడితే చావు, దాని ఫలితం. విధేయతకు లోబడితే నీతి. దేవుని ఎదుట ఎలా ఉంటావు? నీవు నీతిమంతురాలుగా ఉంటావు. దేనికి లోబడతావు? నీ ఇష్టం. ఇప్పుడు అది సమస్య. దేనికి లోబడతావు? నీ ఇష్టం. నేను బలవంతం చేయను. నువ్వు ఎందుకు రాలేదు నేను అడగను. ఆరాధనకి ఎందుకు రాలేదు, బైబిల్ తరగతికి ఎందుకు రాలేదు, నేను మీటింగ్కి ఎందుకు రాలేదు, ఆ కృతజ్ఞత పోవడానికి ఎందుకు రాలేదు, ఆ సువార్త పోవడానికి ఎందుకు రాలేదు అడగను. అడగాల్సిన పని నాకు లేదు. కానీ వాటికి హాజరవ్వాల్సినటువంటి బాధ్యత నీకుంది. హాజరవ్వాల్సినటువంటి బాధ్యత నీకు ఉన్నప్పుడు నువ్వు హాజరవ్వాలి, అక్కడ పాల్గొందాలి, సహకరించాలి. అది దేవుడి కోరిక. అంచేత ప్రియ సహోదర ఆలోచన చేస్తూ ఉన్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఏమంటున్నాడు? పాపానికి లోబడితే మరణం, దాని యొక్క ఫలితం. విధేయతకు లోబడితే దేవుని వాక్యానికి మనం విధేయత చూపించాలి. మొట్టమొదటి నాకు తెలుసు. చూడండి, లోకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. లోకా సువార్త 6వ అధ్యాయం 46వ వచనం. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయట్లేదు, పైకి ఏం చేస్తున్నారు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? అంతే మత్తయి సువార్త 7:21 చెప్పేశాడు. ఏమంటాడు? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో. ఇప్పుడు ఈ బాధ అంతా ఎందుకు? మాస్కులతోటి, వేల రూపాయలు ఖర్చు పెట్టి శానిటైజర్లతోటి, ఒక ఆరాధనతో వదిలిపోయేదానికి 2 ఆరాధనలు పెట్టుకొని ఈ బాధ అంతా ఎందుకు? ఈ లోకాలకు మనకు శాశ్వతం కాదు. ఒక రోజున చావటం ఖాయం. అది ఎప్పుడు అనేది నీకు తెలియదు, నాకు తెలియదు. చనిపోయిన తర్వాత, ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మన గమ్యం ఏదై ఉండాలి? పరలోకం. దేవుడు ఉంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు, కోట్లాది దేవదూతలు ఉంటారు. వారిలో మనం కూడా కలిసి దేవుడిని మహిమపరిచేటట్లుగా పరలోకమే గమనిస్తాను. ఇక అక్కడ మరణానికి చోటు ఉండదు కాబట్టి నిత్యము జీవించేవారే ఉంటారు. ఆ నిత్య జీవం కూడా ఏంటన్నమాట? దైవ లక్షణం. అది ఆ నిత్య జీవం అనేది ఏంటండి? దైవ లక్షణం. ఆయన సజీవుడు, నిత్యము సజీవుడు. ఆయనకి మరణం అనేది లేదు, మనకు అందరికీ తెలుసు. అంచేత మనం ఏం చేయాలి? పరలోకమే ధ్యేయంగా, నిత్య జీవమే మన గమ్యంగా మనం ఏం చేయాలన్నమాట? మన జీవనయాత్రను కొనసాగించాలంటే యేసుక్రీస్తు ప్రభు ఏదైతే ఆజ్ఞాపించాడో దానికి మనం లోబడాల్సినటువంటి అవసరత ఉంది. మీకు పదే పదే చెప్పాను. తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి క్రీస్తుకి ఇచ్చాడు తన జ్ఞానం అంతటిని, తన వాక్యాన్ని అంతటిని. యేసుక్రీస్తు వచ్చి ఏం చేశాడు? 3.5 సంవత్సరాలు తర్ఫీదు ఇచ్చాడు శిష్యులకు. దైవ జ్ఞానాన్ని నేర్చుకుని, ఆ వాక్యాన్ని నేర్చుకుని ప్రబోధించడానికి 3.5 సంవత్సరాల వారికి తర్ఫీదు ఇచ్చాడు. కాలక్రమం వల్ల ఏమైంది? అపోస్తుల బోధగా రూపాంతరం చెందాడు. అపోస్తుల బోధ అంటే ఎవరి బోధ? యేసుక్రీస్తు లోకానికి తెచ్చినటువంటి బోధ. యేసుక్రీస్తులో ఈ లోకానికి తెచ్చినటువంటి బోధ ఎవరిది? పరలోకపు తండ్రిది. నేను చెప్పు మాటల ప్రకారం చేయక ప్రభువా ప్రభువా అని పిలవడం ఎందుకు? మీలో ఇంకా మార్పు రాకపోతే, దేవుని కొరకు బ్రతికే విధానంలో ఇంకా చేత కాకపోతూ ఉంటాయి. ఏదో వాక్యాన్ని వినడానికి, చదవడానికి, రాసుకోవడానికి పరిమితమై ఆచరణకు సాధ్యం కాకపోతే
నన్ను పిలవటం ఎందుకు? నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభా ప్రభు నన్ను పిలవటం ఎందుకు? అంటే మనం ఎలా నడుచుకోవాలి? దేవుని వాక్యానుసారంగా నడుచుకోవాలి. అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. రెండవది ఏంటి అంటే వినుట ద్వారా మనకి ఏం జరుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. వినుట ద్వారా మనకి ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? విశ్వాసానికి కూడా విధేయత చూపించాలి. రోమపత్రిక 1వ అధ్యాయం. రోమపత్రిక 1వ అధ్యాయం కింద నుంచి 4వ లైను. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందుతుంది. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు ఒక పారాగ్రాఫ్ కింద ఇచ్చేశాడు. పౌలు మాట్లాడితే ఏమంటున్నాడు? ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందు. ఏదైనా ఒక తలాంతు నీకు ఇచ్చాడు, ఒక ఆశీర్వాదాలు నీకు ఇచ్చాడు అని అంటే అది దేవుని కృప. దాన్ని మనం ఏం చేయాలి? దేవుని నామ మహిమార్థం సద్వినియోగం పరచుకోవాలి. గొయ్యి తీసి పాతి పెట్టే పరిస్థితులు ఉండవు. దేవుడిచ్చిన ప్రతి తలాంతును దేవుని నామ మహిమార్థమై సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. అంతేత మాకు అపోస్తలత్వాన్ని ఇచ్చాడు. అపోస్తలత్వాన్ని మేము పొందడానికి మేము దేనికి పాత్రమై ఉన్నాము? కృపకు పాత్రమై. దాన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత ఏంటి? విశ్వాసమునకు విధేయత. విశ్వాసమునకు విధేయులు. విశ్వాసానికి మనం ఏమవ్వాలి? విధేయులు. ఒకటి, దేవుని మాటకు విధేయులమై ఉండాలి. రెండు, వినుట వలన కలిగినటువంటి విశ్వాసానికి కూడా విధేయత చూపించాలి. విశ్వాసానికి మనం ఎప్పుడైతే విధేయత చూపించామో విశ్వాసానికి తగినటువంటి క్రియలు మనం చేయడానికి అవకాశం ఉంటుంది. క్రియలేని విశ్వాసం మృతం. క్రియలేని విశ్వాసం మృతం. ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో క్రియలేని విశ్వాసం కూడా అలాగే మృతం. యాకోబు తన పత్రిక 2వ అధ్యాయంలో మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు మన విశ్వాసానికి తగిన క్రియలు మనం చేస్తూ ఉన్నామా? మీకు పదే పదే చెప్పేదే విశ్వాసానికి తగిన క్రియ ఏదంటే ఫస్ట్ అటెండెన్స్. వచ్చాక ఏం చేస్తామనే తర్వాత సంగతి. నువ్వు హాజరవ్వాలంటే దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధికి ఏం చేయాలి? ఈ కరోనాను బట్టి లాక్డౌన్లో కానివ్వండి, మన కృప అదే కర్ఫ్యూలో కానివ్వండి, ఏం చేశాం? నువ్వు దగ్గర పడ్డావు అన్నమా లేదా అంటే నువ్వు శనివారం రాత్రి నిద్ర నుండే పరిస్థితి లేదు. ఎంత త్వరగా పెడితే అంత మంచిది. మానేసే వాడి సంగతి ఏంటి? విశ్వాసం ఉందా వాళ్ళకి? ఉందని నేను అనుకోను. విశ్వాసం ఉంది అని నేను అనుకోను. కానీ విశ్వాసం లేనప్పుడు క్రియలు ఎక్కడి నుంచి వస్తాయి? అది పాయింట్. విశ్వాసం ఉంటే ఆ విశ్వాసానికి మనం విధేయత చూపిస్తే అప్పుడు ఏం జరుగుతుంది? విశ్వాసానికి తగిన క్రియలు వస్తాయి. అసలు విశ్వాసమే లేకపోతే ఈ విశ్వాసానికి విధేయత చూపేది లేదు, విశ్వాసానికి తగినటువంటి క్రియలు మన జీవితంలో నెరవేరేది లేదు. అర్థమవుతుందా? కనుక మన పరిస్థితి ఏంటంటే మనం తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉండాలి. ఒకటి, దేవుని మాటకు విధేయత చూపాలి, లోబడాలి. రెండు, మనకు వినుట వలన కలిగినటువంటి విశ్వాసాన్ని కూడా ఏం చేయాలి? ఏం చేయాలండి? విధేయత చూపించాలి. అది ఎవరి చేతికి అప్పగించేశాడు? ఎవరి చేతికి అప్పగించేశాడు? మన చేతికి. ఎవరి చేతికి? మన చేతికి. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం. మీకు అర్థమవుతుంది? అర్థం అవట్లేదా? నిర్లక్ష్యంగా ఉండకండి.
ఆలోచన పూర్వకంగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేయండి. చూసారా అండి? 5వ అధ్యాయం 11వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే. ఏమంటున్నాడు? మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక, అంటే చేసుకొనవద్దు. దేవుడు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు. దేవుడు ఎందుకు పిలిచాడు? మనల్ని స్వతంత్రంగా ఉండటానికే పిలిచాడు. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు. శరీర క్రియలకు కారణంగా చేసుకోవద్దు. ప్రారంభం చేసింది అది. దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని ఏం చేశాడు? శరీర క్రియలకు హేతువు చేసుకున్నాడు. దేవుని మాట మాత్రమే వినవలసినటువంటి వాడు తన భార్య మాట వినాడు. వినటానికి వీల్లేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి ఎవరి మాట వినటానికి వీల్లేదు. దేవుని వాక్యానికి విరుద్ధంగా ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనిషి నీతో ఏం చెప్పినప్పటికీ ఆ మాట వినడానికి వీల్లేదు. ఆఖరికి నీ కౌగిట నీ భార్య అయినా సరే అంటాడు. ద్వితీయోపదేశకాండం అలవాట్లేదు. నీ సహోదరుడే కానీ, నీ కుమారుడే కానీ, నీ కుమార్తె కానీ, నీ స్నేహితుడే కానీ, ఆఖరికి నీ కౌగిట చేరేటటువంటి నీ భార్యే కానీ నీకు వాక్యాన్ని దేవుని చిత్తానికి విరుద్ధంగా ఏం చెప్పినప్పటికీ నీవు వినద్దు అని. కానీ ఏం చేశాడు ఈ పెద్ద మనిషి? ఏం చేశాడు? భార్య మాట వద్దన్నటువంటి పండుగ ఎవరి మాట వినకూడదు. ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఏమైనా వీళ్ళేం చేశాడు? దేవుడు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని దేనికి వాడుకున్నాడు? శరీర క్రియలకు ఆధారం చేసుకున్నాడు. ఏదేను వనమందు ఆ దేవుడు ఆదాముకిచ్చిన స్వాతంత్ర్యము. ఏదేను వనమందు ఆ దేవుడు ఏ ఆదాముకిచ్చిన స్వాతంత్ర్యము ఏనాడు కోల్పోయెనో ఆనాడే మృతుడాయెను. ఏనాడు కోల్పోయెనో ఆనాడే మృతుడాయెను. దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని సద్వినియోగపరచుకోకపోతే నువ్వు మృతురా. దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు ఆధారం చేసుకొని శరీర కోరికలు, శరీర ఇష్టాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే నువ్వు దేవుని దృష్టిలో మృతుడివి. ప్రత్యేకం నువ్వు కావాలని చేస్తే దానికి ప్రాయశ్చిత్తం లేదండి. ఆ పాపంతో నరకమైన ఎన్ని సంవత్సరాలు అంటే రా. నువ్వు ఉద్దేశపూర్వకంగా దేవుని వాక్యాన్ని మీరు, దేవుని ఆజ్ఞలు మీరు పాపం చేసిన తర్వాత నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే సంఘానికి అవసరం, ఎన్ని ఆరాధనలు అంటే చేయి, ఎంత వాక్యాలు అంటే నేర్చుకో. నీ గమ్యస్థానం నరకం. ఏం చేయాలంటే వాక్యానికి విరుద్ధంగా నువ్వు కావాలని చేసా పాపం. దేవుని ఆజ్ఞను అతిక్రమించు, దేవుని మాటలు తిరస్కరించు. మీరు అర్థమవుతుందా? అంచేత మనం కిందకి వెళ్ళాం అనుకోండి. ఇంకొక వచనం మనం చూద్దామా? పేతురు రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుకున్నకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి. ముందేంటి ఏం చెప్పాడు జాతీయ పత్రికలో? మీరు స్వతంత్రంగా ఉండడానికే పిలిచారు మీ సహోదరులారా, కానీ మీ స్వాతంత్ర్యాన్ని శరీర క్రియలకు హేతువు చేసుకున్నారు.
ఆదివారం నాలుగు డబ్బులు వస్తున్నాయని దేవుని సన్నిధిని విడిచిపెట్టేసి పనికి పోయేవాళ్ళు ఉన్నారు. తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి పోయేవాడు. వీళ్ళందరూ పాపం, క్షమించరానటువంటి పాపం చేస్తున్నారు. మరణానికి లోనైనటువంటి బ్రతుకులు బ్రతుకుతూ ఉన్నారు. నేను రావడం గురించే మాట్లాడతా. నువ్వేం చేస్తావు? వస్తే ఏదైనా చేస్తావు. వస్తే ఏం చేస్తారు? ఏదైనా చేస్తారు. ఎందులోనైనా సహకరిస్తారు. ఏ కార్యక్రమంలో అసలు రాకపోతే మరణమే శరణ్యం. దేవుని దృష్టిలో ఎవరు? నువ్వు జీవిస్తున్నావు అన్న పేరు ఉంది. ఏం చేస్తున్నట్టు ఇంత తింటున్నావు కాబట్టి. కానీ నువ్వెవరు? మృతుడు చచ్చిన వాడు. ఇంకా ఆ స్థితికి వెళ్ళిన తర్వాత బ్రతికిన ఒకటే చచ్చిన ఒకటే మనిషి. ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత మంచి బ్రతికినా ఒకటే చచ్చిన ఒకటే. దేవుని గుర్తింపు లేదండి. దేవుని గుర్తింపు లేనప్పుడు ఇది బ్రతికేంటి చచ్చేయండి. ఏమండి రమేష్ ఏముంది? అంచేత అక్కడేమో నేను ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని నువ్వు శరీర క్రియలకు హేతువు చేసుకోవద్దు అన్నాడు. ఇక్కడేమంటాడు? మీరు స్వతంత్రులైండి ఆ స్వాతంత్ర్యాన్ని దుష్టత్వాన్ని కప్పిపెట్టుకోవడానికి వినియోగపరచక చేసిన పాపాన్ని ఏం చేస్తున్నారు? దాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇవ్వబడినటువంటి స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకునేటటువంటి పరిస్థితి. ఏమండి? శరీర క్రియలకు హేతువు చేసుకోవడం మొదటిదైతే. రెండవది చేసినటువంటి ఆ దుష్ట క్రియలను ఏం చేస్తున్నాడు? కప్పి పెట్టుకోవడానికి స్వాతంత్ర్యాన్ని ఏం చేస్తున్నాడు? వినియోగించు. దాచి ఎవరికి తెలియదు? సర్వజ్ఞుడు సర్వంతర్యామి అనేటువంటి దేవుడికి నువ్వు తెలియదా? నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు కదా ఆయన. నువ్వు చీకటిలో ఉండితో పాపం చేసినప్పటికీ చీకటి ఆయనకు చీకటి కాదు. కావాలనుకుంటే 49వ కీర్తన మీరు మొదటి నుంచి చదువుకోవచ్చు. చీకటి ఆయనకు చీకటి. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నాడు. రెక్కలు కట్టుకుని ఆకాశానికి ఎగిరిపోతే ఆయన అక్కడ ఉన్నాడు. సముద్రం అట్టడికి బాగానే వెళ్ళిపోతే ఆయన అక్కడ ఉన్నాడు. భూ దిగంతాలకు వెళ్ళిపోతే అక్కడ ఉన్నాడు. ఆయన ఏం చూడలేదు. నువ్వు ఎక్కడున్నావు? అక్కడికి ఎందుకు వెళ్ళావు? అక్కడ ఎందుకు కూర్చున్నావు? అక్కడ ఎందుకు పడుకున్నావు? అక్కడ ఏం మాట్లాడావు? మొత్తం దేవుడు. ఆయనకి తెలియదంటే ఏది అర్థమవుతుందా? చదివేసి విడిచిపెట్టేస్తాను. కీర్తన గ్రంథం 139. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టకమునిపే నీవు నా మనస్సు గ్రహించుతున్నావు. నా నడక నా పడక నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసినది. 7వ వచనం నుంచి, నీ ఆత్మయోధంలో నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధిలో నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశంలో ఎక్కినను నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్నాను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించను. అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకును. అంధకారం నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వేరే ఉండనని నేను అనుకుని కదా చీకటి అయినను నీకు రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండు. చీకటి వెలుగును నీకు ఏకరీతిగా ఎక్కడికి వెళ్తారు? తప్పుడు పనులు చేయడానికి, పాపం చేయడానికి, దేవుని మాటకు లోబడకపోవడానికి, దేవునికి మాటకు అవిధేయులు అవడానికి, దేవుని మాట వినుట ద్వారా కలిగిన విశ్వాసానికి అవిధేయులు అవడానికి ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఆరాధన జరుగుతుంది. ఆరాధనలో ఉండాల్సినటువంటి మనం ఎక్కడికో పోతున్నాం అనుకోండి. ఏంటి నా సన్నిధిలో ఉన్నాడు కదా, నా కుమారుడు అని చెప్పుకుంటున్నాడు కదా, ఎక్కడికి పోతున్నాడు? ఈవిడెక్కడ పోతుంది?
నా సన్నిధిలో ఉంటానని మాట ఇచ్చి ఈవిడెక్కడికి పోతుంది? దేవుడు చూస్తున్నటువంటి దేవుడు అనుకోడా అండి? అనుకుంటాడా అనుకోడా? ఆయనకు అవకాశాలు దేవుడికి ఇవ్వడం మనకు మంచిదా? అది న్యాయమా? నా స్థానంలో నీ స్థానంలో తన కుమారుడిని శిలువ మీద బలి అర్పిస్తే ఈ విధమైనటువంటి వంకర బ్రతుకు మనకు న్యాయం అండి? బాప్తిస్మాలు పొందిన తర్వాత, నూతనంగా జన్మించిన తర్వాత, నూతన సృష్టిగా మార్చబడిన తర్వాత ఇలాంటి పాడు బ్రతుకు మనకు అవసరమా అంటున్నాను. దేవుడు నచ్చనటువంటి మీలో ఎంతమంది అలా ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. అంత వాక్యానికి అవిధేయతే, కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. నా అంతటి విశ్వాసం లేదని, నా అంతటి భక్తి పరులు లేదని, నాకంటే క్రైస్తవ సంఘంలో మనకి ఎవ్వరూ లేదని. చూస్తున్నటువంటి దేవునికి తెలుసు మొత్తం మన బ్రతికి ఏంటో, మన జీవితం ఏంటో, మన నడత ఏంటో మొత్తం దేవునికి తెలిసి ఎవ్వరూ తప్పించుకోరు. కనుక అలాంటి పాప స్థితిలో ఉన్నటువంటి మనలను ఏం చేశాడు చూడండి. 17వ వచనం చదివేసి నేను విడిచిపెట్టేస్తాను, దాన్ని మనం వచ్చే వారిని కొనసాగిస్తాం. మీరు పాపమునకు దాసులై ఉంటేనే, రోమపత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, మీరు పాపమునకు దాసులై ఉంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేనో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి బాగా చదవండి. మీకేమర్థమవుతుందో బాగా చదవండి. నేను మరో చదువుతున్నాను. మీరు పాపమునకు దాసులై ఉంటే కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేనో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతే ఇందుకు దేవునికి ఒక పాపి ఎలాగో రక్షింపబడాలనేటటువంటిది దేవుని ప్రణాళిక స్పష్టంగా కనిపిస్తూ ఉంది. వచ్చే వారం చూద్దాం. అదేవిధంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ నేను ఈ ఆత్మీయ హెచ్చరికను ముగిస్తూ ఉన్నాను. అధ్యక్షుడు.